సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. ప్రభుత్వ హయాంలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నందం సుబ్బయ్య దగ్గర నుంచి కిరణ్ వరకు ఓంప్రకాష్ వరకు డాక్టర్ అచ్చన్న జాలయ్య చంద్రయ్య ఒకరా ఇద్దరా వందలాది మంది దళితుల్ని బీసీలని మైనార్టీల్ని పొట్టన పెట్టుకుంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో నోరు మెదపని మీరు ఖండించని మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా జగన్ రెడ్డి? ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా పులివెందుల ఎమ్మెల్యే గారు? ఎంత హాస్యాస్పదం ఇది! ఈరోజు నీ క్రిమినల్ పార్ట్నర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తానే నెల్లూరు జైలుకి పరిగెత్తుకుంటూ పోయావే, ఆ పక్కనే కావలి కరుణాకర్ అనే దళితుణ్ణి మీ కావలి ఎమ్మెల్యే చిత్రహింసలు పెట్టి అతని ఆత్మహత్యకు కారణమైతే కనీసం నీ ఎమ్మెల్యేని మాట్లాడలేనటువంటి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఎలా నవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి. అదే నెల్లూరులో మీరు పోయిన సబ్ జైలు దగ్గర ఉదయగిరి నారాయణ అనే దళితుణ్ణి పోలీసులు కొట్టి చంపి ఫారెస్ట్లో చెట్టుకు వేలాడదీస్తే అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినా స్పందించని మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులకు పాల్పడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే, ఆ విధంగా నీలాగా అప్రజాస్వామ్యవాది అయితే ఈరోజు నోరు లేస్తున్న కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరినీ నియంతలాగా నీలాగా చంద్రబాబు గారు వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు ఉండేటివి ఒక్కసారి ఆలోచించుకోవాలి.